ఏదో బాగానే రాసిండు, నిజంగా ఇది ఉందంటవా? ఇగో గురు శిష్యులు రహస్య భేటీ. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్, ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంత్రాల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాలు వేర్వేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీతో పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. వేర్వేరు పార్టీలో ఉన్న ఇద్దరిది ఒకే గట్టు. రాష్ట్రాలు రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే జుట్టు. చంద్రబాబు గురువు అయితే రేవంత్ శిష్యుడు. ఇద్దరిది బలమైన బంధం. పచ్చి తెలంగాణ వ్యతిరేకైన బాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రహస్యంగా సమావేశమవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నది. గురువారం వేర్వేరుగా ఢిల్లీకి వెళ్తూ వారిద్దరూ బేగంపేట విమానాశ్రయంలో భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తులోకి దిగిన టీడీపీ అధినేత, ఇటీవల మోడీతో సఖ్యత నెరుపుతున్న కాంగ్రెస్ సీఎం ఇద్దరి కలయిక తెలంగాణ సమాజంలో కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నది. అయితే విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడ సరే రహస్య భేటీ జరిగిందా లేదా అనేది మనకు తెలియదు వాస్తవంగా. కానీ ఒకవేళ జరిగితే నేను ఒకటే ఉంటాను. గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి బాబు ఇద్దరు భేటీ అని చెప్తున్నారు. గతం ఎలక్షన్స్ ముందు డీకే శివకుమార్ తోటి కవిత గంటపాటు భేటీ అయింది. మరి దాన్ని ఏమనాలి? అది కూడా అది ఎందుకు రాయాలి? నమస్తే తెలంగాణ అది కూడా రాయాలి కదా. సరే వీళ్ళు భేటీ అంశాలు చాలా ఉండొచ్చు, భేటీ అయినరా లేదా తెలియదు. కానీ మరి గతంలో కూడా డీకే శివకుమార్ తోటి కవిత చాలా గంట సేపు భేటీ అయింది. మరి దాని గురించి ఏమనాలి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అసలు కలిసినరా లేదో కూడా తెలియదు. కానీ కలిసిరు అని చెప్పేసి ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు. నమస్తే తెలంగాణ, గుమస్తా తెలంగాణ, అన్ని విషయప్రాతలే ఉంటాయి ఇలా, నో డౌట్. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఎవడు కూడా దేక్తలేడు. అసలు ఈ పత్రికను ఎవడు కూడా కనీసం ఫ్రీగా వేసుకున్నా కానీ సరే వాటిని చెత్తబుట్లకనే వేసే ప్రయత్నం చేస్తున్నా తప్ప తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళైతే. వాస్తవం చెప్పాలంటే అంత ఘోరంగా ఉంది పేపర్ పరిస్థితి.